నిత్యము ఉండేటట్లు. అర్థమైందా? స్థిరపరచమని ప్రార్థన చేస్తాడు. ఇంకేమంటున్నాడు? నిత్యము ఉండేటట్లు. నిత్యం ఉండటం అంటే ఏంటండి? ప్రతి ప్రార్థన, దేవుడు ఏ ప్రార్థనలు అయితే మందిరంలో పెడతాడో ప్రతి ప్రార్థనలో కూడా మనం ఉండాలి. అలా ఉంటేనే ఆశీర్వాదాలు మనం పొందుకోలేస్తాం. నిత్యము ఉండేటట్లు నా కుటుంబాన్ని దాన్ని ఆశీర్వదించు ప్రభువా, నా కుటుంబాన్ని నీవు సెలవిచ్చున్నావు కదా, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడేటట్లుగా దయచేయండి అయ్యా అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. మరి మనం ఏం చేయాలి? దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, చివరి ఆశీర్వాదాలు, చివరి దీవెనలు పొందుకోవాలంటే మరి సంఘములో ఉండాలి, సంఘములో అంటుకట్టబడి ఉండాలి, స్థిరమైన మనసు, స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి. పొందుకునేంత వరకు మరి దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఉండాలి. మరి ఇక్కడ అంటున్నాడు, అయ్యా నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లే. నిత్యము కూడా ఎక్కడ ఉండాలంట? నీ సన్నిధిలో ఉండేటట్లు నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. ఏం ఆశీర్వాదం అడుగుతున్నాడండి? మనమైతే ఏం ఆశీర్వాదాలు అడుగుతాం చెప్పండి ఒకసారి. దావీదు అడిగిన ఆశీర్వాదం ఎలా ఉంది? నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లు నన్ను ఆశీర్వదించు, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించు అంటున్నాడు. అయితే మనుషుల ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది ఆశీర్వదించాలి. మొదట మనం కోరుకోవాల్సింది ఏం ఆశీర్వాదము? నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము ఉండేటట్లు ఆశీర్వదించయ్యా, చాలు కదా. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత మనం ఇంకో మాట చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11 చదవండమ్మా. దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి ఎలా తీశాడో, ఎలా ఆశీర్వదించాడో, ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోకి ఎలా నడిపించాడో, దేవుని ఆశీర్వాదాలు ఎలా దావీదుకు అనుగ్రహింపజేశాడో, మరలా మొదటి సమూయేలు గ్రంథంలో మనం ఇక్కడ చదువుతున్న మాటను బట్టి చూస్తున్నట్లయితే దేవుడు ఎలా కోరుకున్నాడో, ఎలా అభిషేకించాడో, ఎలా ఆశీర్వదించాడో మనము చూద్దాం. చదవండమ్మా 11. వారందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు. ఏమంటున్నాడండి? కడవరి దీవెనలు, కడవరి ఆశీర్వాదాలు, చివరి ఆశీర్వాదాలు ఎలా ఇవ్వబోతున్నాడు దేవుడు, ఎలా మనం పొందుకోబోతున్నాం. చివరి రోజు దేవుడు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దావీదు చివరి వాడుగా ఉన్నాడు, అవునా? చివరి వాడుగా ఉన్నాడు. అయితే యెషయాని అడుగుతున్నాడు. సమూయేలు వచ్చి మరి అభిషేకించడానికి అడుగుతున్నప్పుడు యెషయా చెప్తున్న మాటలు ఏంటంటే, ఇంకా ఎవరైనా ఉన్నారని అడిగినప్పుడు ఇంకా నువ్వు కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. చివరి వాడు, కడవరి వాడు. ఇక్కడ మనం చదివిన మాట కడసారి వాడున్నాడు అంటే చివరి వాడు. చివరి వాడిని దేవుడు ఎలా దీవిస్తున్నాడు, ఎలా ఆశీర్వదిస్తున్నాడో మనం ఈ రోజు అర్థం చేసుకోవాలి. చివరిగా ఆశీర్వాదాలు, లాస్ట్ అంటే మొదటి స్థితి, చివరి స్థితి అని చెప్పాను కదా నేను. మొదటి స్థితి ఎలా ఉంది? గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు తీసి అతన్ని ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చివరి వాడు అని చెప్పి అతను ఏం చేశారు? చిన్న చూపు చూశారు. కానీ ఇక్కడ చూసినట్లయితే చివరి వాడినే ఆశీర్వదించేటట్లుగా ఇప్పుడు ఇక్కడ చివరి ఆశీర్వాదాలు, చివరి దీవెనలు పొందుకునేటట్లుగా సమూయేలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అతనిని ఇక్కడికి తీసుకొని రమ్మన్నప్పుడు, అతను తీసుకొని వచ్చినప్పుడు దేవుడు వెంటనే చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే కాబట్టి నువ్వు అతన్ని అభిషేకించినప్పుడు వెంటనే సమూయేలు తైలపు కొమ్ము తీసి అతని మీద పోసి అభిషేకించినప్పుడు నాట నుండి దావీదు బలము, దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది కాబట్టి ఎలా ఉన్నాడంట? దావీదు మీదకి బలముగా వచ్చాను. దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? దావీదు మీదకి బలముగా వచ్చింది. చివరి వాడు ఆశీర్వాదాలు పొందుకుంటున్నాడు. చివరి రోజు ఆశీర్వాదాలు మనకి కూడా ఇస్తున్నాడు దేవుడు. అభిషేకిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. దావీదును ఆశీర్వదించినట్లుగా, దావీదును దీవించినట్లుగా, దావీదును అభిషేకించినట్లుగా, దావీదు ఎలా అయితే బలమైన శక్తి పొందుకున్నాడో అలాంటి శక్తిని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ రోజు అనుగ్రహింపజేస్తున్నాడు. ప్రతి ఒక్కరం కూడా పొందుకుందాం దావీదు లాంటి శక్తి, అభిషేకము ప్రతి ఒక్కరం కూడా పొందుకుందాం. అతడు చివరి వాడు, కానీ మనము చివరి ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, చివరి దీవెనలు, అభిషేకం మనం పొందుకుంటున్నాం. ఈరోజు ఆ నాట నుండి యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినప్పటి నుండి ఆ రోజు నుండి బలమైన ఆత్మతో అతను నడిపింపబడుతున్నాడు. బలము పొందుకోవాలి. ఈ రోజు దేవుని ఆత్మ చేత బలము పొందుకోవాలి, దేవుని అభిషేకము చేత బలము పొందుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చివరి రోజు దేవుడు అభిషేకిస్తున్నాడు ప్రతి ఒక్కరిని. అటు అభిషేకము పొందుకొని బలమైన ఆత్మను పొందుకునేటట్లుగా ఈ యొక్క ఆత్మ ద్వారా రేపటి నుండి మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూసేటట్లుగా
గొప్ప దీవెనలు మీరు పొందుకునేటట్లుగా ఉండాలంట. యోబు 8వ అధ్యాయం 7వ వచనము, నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను, నీ పరిస్థితులు ఎలా ఉన్నను, నువ్వు ఒకవేళ దీవెనలు లేకుండా ఆశీర్వాదాలు లేకుండా ఉన్నప్పటికీ మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను, చివరికి నువ్వు మహా అభివృద్ధి పొందేటట్లుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు అంత మెండుగా మనకు వాగ్దాన పూర్వకంగా అనుగ్రహింపచేయడము జరిగింది. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నదేమో, ఈ పరిస్థితి ఇలాగే ఉందనుకుంటున్నావేమో, ఒకవేళ నిన్ను తుదకు ఏం చేయబోతున్నాడు, మహా అభివృద్ధి చేయబోతున్నాడు. మనం చూసుకున్నట్లయితే దావీదుని ఎలా గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేల్ మీద అధిపతిగా రాజుగా నియమించాడో, మొదటి స్థితి నుండి దేవుడు అతను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచాడో, మహా అభివృద్ధి చేశాడా లేదా అండి? దావీదు చేసిన ప్రార్థన, అయ్యా ఏ పాటి వాడినని నీవు నన్ను ఇంతగా దీవించావు, ఇంతగా ఆశీర్వదించావు, నేను నా కుటుంబం ఏ పాటిదయ్యా అని చెప్పి చివరి ఆశీర్వాదాలు, చివరి దీవెనలు, చివరి అభిషేకము, చివరి బలము మనందరికి కూడా దేవుడు అనుగ్రహింపజేశాడు. చివరి ప్రార్థన ఆశీర్వాదాలను కూడా దావీదును దేవుడు అభిషేకించినట్లుగా, దావీదును దేవుడు ఆశీర్వదించినట్లుగా, దావీదుకు బలమైన ఆత్మ ఎలా తోడుగా ఉండి నడిపించిందో, ఈ రోజు మీ అందరికీ కూడా అలాంటి దీవెనలు, ఆశీర్వాదాలు, అలాంటి అభిషేకము, అలాంటి బలము మీ అందరికీ కూడా దేవుడు అనుగ్రహింపజేశాడు. ఆమేన్. అందరం కూడా పొందుకుందాం ఈ బలము, ఈ ఆత్మ, ఈ శక్తితో. మరి తుదకు ఎలా ఉంటావు? మొదట నీ స్థితి కొంచెంగా ఉన్నా తుదకు నువ్వు మహా అభివృద్ధి పొందేటట్లుగా దావీదు లాంటి అనుభవంలో నిన్ను కూడా దేవుడు ఉంచబోతున్నాడు.